హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ దోశ చేస్తున్నాను. అది కూడా రెడ్ స్ప్లిట్ లెంటిల్స్తో ఓన్లీ పప్పుతోటి. ఇది ఎర్రకంది పప్పు అంటారు, తెలుగులో మసూర్ దాల్ అంటారు. నేను ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్లో 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను. అంటే మాకు సరిపోయేంత తీసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసుకోవాలి 3-4 టైమ్స్. ఆ పప్పుని వాష్ చేసుకొని వాటర్ తీసేసేయాలి. ఇది ఎంత మంచిదంటే హెల్త్కి, హై ప్రోటీన్, హై ఫైబర్. ఇది ఎవరైనా తినొచ్చు. మిక్సీలోకి తీసుకొని నేను ఇది ఒకటే కాకుండా మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నాను కొన్ని, అవి చూసేయండి. ఒకటి క్యారెట్ అండ్ పాలక్, జింజరు, 2 మిర్చీలు, కొత్తిమీర, కొంచెం పాలక్ కొంచెం వేసాను నేను. మీరు ఎంతంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఇవి యాడ్ చేసుకుంటే మంచిది కదా, హెల్త్కి కూడా మంచిది. సో ఇప్పుడు కొంచెం చిటికెడు సాల్ట్ అండ్ జీలకర్ర, ఉప్పు సరిపోయినంత వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడమే. ఇది ఎవరైనా తినొచ్చు. అంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళైనా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే అన్నీ హెల్తీగా యాడ్ చేసాం కదా, లీఫీ వెజిటబుల్స్ అండ్ క్యారెట్ ఇవన్నీ. ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి, పేస్ట్ స్మూత్గా అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ ప్యాన్కి రుద్దేసి దోశ వేసుకోవడమే. ఇంకా 2 నిమిషాలలో అయిపోద్ది ఈ ప్రాసెస్ కూడా. జస్ట్ ఏంది నానబెట్టడం అలాంటివి ఏం లేవు కదా, జస్ట్ వాష్ చేసుకోవాలి పప్పుని, మిక్సీ పట్టేసి బ్యాటర్ అప్పటిదప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దోశ వేస్తున్నాను. మంచిగా వస్తుంది దోశ కూడా, మరీ అంత సన్నగా కాకపోయినా కొంచెం మీడియంలా వేసుకోవాలి. అది పైన కొంచెం ఆయిల్ చల్లుకుంటే తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. దోశ పిండిని మీరు మిగిలితే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మార్నింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లా 1 డే కూడా ఉంటుంది. చూసాను ఎంత బాగుంది, క్రంచీగా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి దీన్ని ఏ చట్నీలతోటైనా, కర్రీస్తోటైనా, దీనితోటైనా తినొచ్చు, డైరెక్ట్ కూడా తినొచ్చు. ఎందుకంటే మనం అన్నీ యాడ్ చేసాం కదా, మిర్చి అండ్ సాల్ట్ ఇవన్నీ. సో బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.